నేను మాట్లాడుతుంది ఈ ట్రైకర్ చైర్మన్గా మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నతమైన పదవిని స్వీకరించారు నామినేటెడ్ పోస్ట్ టైంలో బట్టి. సో దానివల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగం ఏమైనా అందిందంటారా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నాట్ ఓన్లీ ట్రైకర్, చాలా మంది ఏమన్నారంటే ఆయన పార్టీకి వచ్చారు, సీనియర్లు ఉండగా మళ్ళీ అతను మళ్ళీ ఎమ్మెల్యే టికెట్ ట్రై చేయడం దేనికని చెప్పి కొన్ని ఉన్నాయన్న, ఏమంటారు అంటే తప్పుడు. 2014లో గిడ్డి సరికి ఇచ్చారు, మేము అందరు సపోర్ట్ చేసాము. 19లో మా భాగలక్ష్మి గారికి ఇచ్చారు, సపోర్ట్ చేసాము. మేము విభేదించామా? లేదు కదా. సో చాలా మంది మీరు పార్టీ మారిన తర్వాత ఖచ్చితంగా జనసేనలో బుల్లిబాబు గారు వస్తారని చెప్పి ఆ మధ్య చాలా పెద్ద టాక్ జరిగిందన్న. అంటే జనసేన వైపు ఏం మళ్ళా ఇబ్బంది పెడుతూ, అరే మీరు కొండదొర ఇక్కడ వాల్మీకి ఇవ్వాలి, ఇక్కడ భగతకి ఇవ్వాలి, ఇక్కడ కొండదొరకి ఇవ్వాలి, లేదా ఇంకో పీడీస్కి వెళ్ళినటువంటి ఉపతేగల మధ్య ఆధిపత్య పోరు ఇక్కడ మనం మొదలైంది. చాలా మందికి. కానీ ఇది ఒక క్వశ్చన్, ఇది బుల్లిబాబు గారు 2024 ఎన్నికల్లో బరిలో ఉంటున్నారా లేదా? ఒక సమాధానం ఖచ్చితంగా జనాలకి ఇది. మాజీ ట్రైకర్ చైర్మన్ సతుక బుల్లిబాబుతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ రేపు సాయంత్రం 5 గంటలకు మీ ఏఎస్ఆర్ FM, ఏఎస్ఆర్ జిల్లా FM లో.